హలో హాయ్ ఫ్రెండ్స్, ఇక బిగ్ బాస్ సీజన్ స్టార్ట్ అయ్యి ఇప్పటికి 22 days అయితే ఫినిష్ అయిపోయింది. ఇంకా ఆలస్యం చేయకుండా మ్యాటర్ లో పోదాం. భయ్యా, ఈ 18వ రోజు, 19వ రోజు, 20వ రోజు, ముఖ్యంగా ఈ 3 రోజుల గురించి మాట్లాడుకోవాలి. అయ్యా బాబాయ్, ఆ కోడి గుడ్లాట ఎప్పుడైతే పెట్టారో ఇంకా ఒక్కొక్కరి లోపల ఉన్న నిజ స్వరూపాలు మొత్తం బయటకు వచ్చేసి ఇది కరెక్ట్ గేమ్ ఇది. అయ్యా బాబాయ్, వాళ్ళ మాటలు ఏందో కొట్లాడుకుంటారో. మన నిఖిల్ అయితే నాగమణి కంటేనే ఎత్తి నేలకేసి బాధేసాడు. చెవు పగిలిపోయింది, కళ్ళు తేపు తగిలేసి నోట్లోంచి రక్తం చేస్తుంది. అయినా సరే మన నాగమణి గంట పాపం ఆడాలి గెలవాలి, ఫ్యామిలీని రక్షించుకోవాలి, ఆ డబ్బు సంపాదించాలి, సెలబ్రిటీ అవ్వాలని ఒకటే ఏడుపు. ఇంకా ఏడు చేస్తాడు, గట్టిగా పట్టేసుకుంటాడు. మన నిఖిల్ నాగమణి కంటే ఏదో మాట్లాడుకున్నారు. మళ్ళీ గేమ్ అయిపోయిన తర్వాత మన నిఖిల్ ఏమైందిరా అని అడుగుతుంటే ఏం కలదులే పో అంటాడు. ఇంకా మళ్ళీ కాసేపు తర్వాత ఇంకా నిఖిల్ పోయే ముందుగా మళ్ళీ ఏం చేస్తాడు, హగ్ చేసుకుంటాడు, ఏడు చేస్తాడు ఇంక పట్టుకొని. ఇంకా మన అభయ నవీన్ ఓరే నువ్వు ఆడద్దురా అంటే నేను ఆడతా అంటాడు. ఇంకా అబ్బా ఇంకా ప్రేరణ అయితే ఇంకా ప్రేరణ, విష్ణుప్రియ, కిరణ్ సీత వీళ్ళ ముగ్గురు బూతులు మాట్లాడుకుంటారు. అంటే పాత రోజుల్లో అని కాదు, అంటే మన ఊళ్ళో ఇప్పటికీ మనం చూసుకుంటాం అలాంటివి. అంటే సెలబ్రిటీలు అయినా లేడీసే కాబట్టి లేడీస్ మాటలు అలాగే ఉంటాయి. ఇజ్జుడు ఇది లాగేస్తుంది, చెయ్యి అట్లే వచ్చే నువ్వు అయిపోయే నా చేతిలో జుట్లు పట్టుకొని అప్ప పీక్కున్నారు, కొట్లాడుకున్నారు. ఎందుకంటే నేను మా ఊళ్ళో డైలీ చూస్తూ ఉంటాను. వాటర్ దగ్గర అంటే నేల కోసం పాతారు అనమాట, అక్కడ బిందులు పెడతారు. ఆ బిందులు తీసుకుని కొట్లాడుకుంటారు లేడీస్ భయంకరంగా. మన ఇంట్లో లేడీస్ చూస్తాం, పక్క ఇంట్లో లేడీస్ చూస్తాం, అంత కామెడీ అనమాట. అంటే బిగ్ బాస్ ఈ కోడి గుడ్లాట పెట్టినప్పుడు కానీ ఫుల్ ఎంటర్టైన్మెంట్ అయింది. ఇది ఇప్పుడు ఈ సీజన్ బిగ్ బాస్ 7 సీజన్ క్రాస్ చేసే టైమ్స్ అయితే దగ్గరకు వచ్చే. ఎందుకంటే అందరికీ బిగ్ బాస్ 7తో ఇది కంపేర్ చేయలేకపోతుంది, ఇది బిగ్ బాస్ 7 క్రాస్ చేయలేకపోతుంది. అంటే బిగ్ బాస్ 7లో అంత స్కోప్ దీనికి లేదు, ఎందుకంటే సెలబ్రిటీ తక్కువ. కానీ ఇప్పుడు ఏమైందంటే ఈ కోడి గుడ్లాట పెట్టినప్పుడు నుంచి బాగా ఫుల్ ఒక లెవెల్లో పోయింది అనమాట గేమ్. ఇంకా ముందు ఇలాంటి గేమ్స్ పెడితే ఇంకా ఫుల్ గా పోయే ఛాన్సెస్ ఉన్నాయి. ఇంకా మన అభయ్ నవీన్ అయితే ఇంకా మన బిగ్ బాస్ ని డైరెక్ట్ గా బూతులు అడిగేస్తున్నాడు. ఏంటో అతను భయంకరంగా బూతులైనా అంటే డైరెక్ట్ గా బిగ్ బాస్ నే బూతులు ఆడడం ఏమైందంటే ఇంకా బిగ్ బాస్ అభయ్ నవీన్ ని ఇంకా మిగతా అభయ్ నవీన్ వాళ్ళ టీంను కూడా ఏం చేశాడంటే మీరు ఆడితే ఆడండి లేకపోతే బయటకు వెళ్ళిపోవడం చెప్పాడు. అంటే వాళ్ళే కాదు మిగతా వాళ్ళని కూడా అన్నాడు. ఎందుకంటే బిగ్ బాస్ చాలా మంది లెక్కలన్నట్టుగా మాట్లాడుతున్నారు. వీళ్ళకి బిగ్ బాస్ లో ఛాన్స్ ఇవ్వడం ఎక్కువ వీళ్ళకి. పైగా ఈ సెలబ్రిటీ కూడా మరీ అంతేం లేదు, కాస్త తక్కువే. ఎంత పెద్ద సెలబ్రిటీ అయినా సరే బిగ్ బాస్ హౌస్ లో పోతే ఖచ్చితంగా బిగ్ బాస్ ఏం చెప్తే అయితే వినాల్సిందేనో. వీళ్ళు ఏంటంటే డైరెక్ట్ గా నువ్వేం చెప్పేది నాకు, నేను ఇట్టే ఉంటా నా ఇష్టం అని మన అభయ్ నవీన్ బిగ్ బాస్ బూతులు రావడం అవన్నీ విన్నాడు. ఇంకా నేను డోర్ ఓపెన్ కూడా చేసాడు. ఓపెన్ చేసి మీ ఇష్టం ఉంటే ఉండండి, ఇవి నా రూల్స్ నా ఇష్టం, ఇవి ఒకవేళ ఇక్కడ ఆడలేము మా వల్ల కాదు, మేము మా ఇష్టం ప్రకారం మేము పోతాం అనే వాళ్ళు ఎవరు ఉంటే బయటికి వెళ్ళిపోవచ్చు అని చెప్పాడు. కానీ ఎవరైతే వెళ్ళలేదు, వీళ్ళకి వెళ్ళేంత దమ్ము లేదు. ఎందుకంటే డబ్బు పోగొట్టుకోలేదు. పైగా సెలబ్రిటీ అయ్యేదానికి బిగ్ బాస్ అనేది ఒక స్పెషల్ అనమాట, ఒక స్పెషల్ షో. అంటే వాళ్ళకున్న ఇది ఒక ప్లస్ పాయింట్ అనమాట. వాళ్ళు ఇన్ని ఆఫర్లు పెట్టుకొని వీళ్ళు బిగ్ బాస్ లో పోయే ముందు బిగ్ బాస్ అంతా చెప్పాడు క్లారిటీగా, మీరు నా మాటే వినాలి, మీ ఇష్ట ప్రకారం చేసేది లేదని. కానీ బిగ్ బాస్ ఒకటే చెప్తాడు, మరీ అంత హట్టింగ్ ఏం చేయము, దీన్ని గేమ్స్ రూల్స్ తగ్గట్టే పోతామని. వీళ్ళకి ఎందుకంటే ఏంటంటే నోటి తోలు వీళ్ళకి అవసరం చెప్పకుండా. ఎందుకంటే దానికోసం ఎంతో మంది వెయిట్ చేస్తాను ఇక్కడ. వాళ్ళు కాకపోతే వాళ్ళ ప్లేసులు ఎంతో మంది ఉన్నారు. కాబట్టి వీళ్ళందరూ నోరు కాస్త జాగ్రత్తగా పెట్టుకొని బిగ్ బాస్ ఆడితే మంచిది. ఇంకా మనం ఈ బిగ్ బాస్ సీజన్ లో ఇంకా అందరి గురించి మాట్లాడుకోవాలంటే ఇంకా ఎక్స్పెషల్ మాట్లాడుకోవాల్సింది యష్మి గురించి. దయచేసి యష్మికి ఆ పృథ్వీరాజ్ గారికి ఎవరు ఓటైతే వేయద్దు. నేను ఒక 3-4 days చెప్తున్నాను. ఎందుకంటే వీళ్ళ మాట తీరు, వాళ్ళ మైండ్ ఆ పిచ్చిగా మాట్లాడడం మెంటలీకి చేస్తున్నారు. ఇంకా ఎక్స్పెషల్ చెప్పాల్సిన ప్రేరణ గురించి. ఇంకా ప్రేరణ అయితే అబ్బా ఒకటే పట్టుకుని కొట్టేస్తుంది, వచ్చి ఏమే పోయాని. ఇంకా విష్ణుప్రియ అయితే బాగానే ఆడుతుంది, కానీ మధ్య రొమాంటిక్ సీన్ కూడా చాలా బాగున్నాయి. అంటే ఉండాలన్నమాట ఇలాంటి వాళ్ళు గేమ్లు ఉంటే చాలా బాగుంటది. ఇంకా మన నిఖిల్ గురించి కానీ మిగతా వాళ్ళందరి గురించి చెప్పచ్చు, కానీ నిఖిల్ గురించి దేనికంటే ఎక్స్పెషలే. కానీ ఎక్కడ ఎవరిని హట్ చేయడు, గేమ్ రూల్స్ తప్పడం, గేమ్ రూల్స్ తగ్గట్టుగానే ఆడతాడు. కానీ కొద్ది ఎమోషనల్స్ కి ఎక్కువ ఫీల్ అవుతాడు. కానీ మన నిఖిల్ అన్న ఎమోషనల్ కి ఎక్కువ ఫీల్ అవ్వకుండా ఉంటే బాగుంటది. ఇంకా సోనియా అయితే మన నిఖిల్ అనే కంట్రోల్ పెట్టేసుకుంది, గ్రిప్లు పెట్టేసుకుంది. మనోడు సోనియా దెబ్బకి గడగడ వణికిపోతున్నాడు. తన మైండ్ లో బందీ చేసింది అనమాట. సోనియా మైండ్ లోంచి బయటకు పోలేకపోతున్నాడు, తన కంటి చూపులో చిక్కిపోతున్నాడు అనమాట.
అంటే నీకంటి చూపుల్లోకి నా ప్రాణం వలిందే ఏమై చేసేవనటం. ఇతను ప్రాణే కదా, ఇతను మనిషి అంతా అతను చూపులు వాలిపోయాడు. నిన్న రాత్రి చూశాను, ఈ లైవ్ చూస్తే కూడా మన నిఖిల్ని మన సోనియా ఏంటో తన చూపులతో కట్టేస్తున్నారు అనమాట. ఆ చూపులు చూడడం కానీ కళ్ళల్లో కళ్ళి పెట్టి తూరుపోవడం, పైగా సిగరెట్ తాగద్దు అని పట్టుకొని ఏడు చేస్తుంది. ఓడి సిగరెట్ తాగితే దీనికి ఎందుకు, దీనికి ఎందుకు, ఓడి సిగరెట్ తాగుతాడు, విషం తాగుతాడు, ఇంటూ తాగుతాడు. దీనికి పెళ్లి అయింది, పిల్లలు ఉండరు. ఇంక మనం చూస్తుండగా ఇంకా టైం ఇంకా ఈ 18వ రోజు ఇంకా ఫినిష్ అయిపోయింది. రాత్రి 12 అయింది. ఇంకా 12 అయినా ఇంక ఇదే గొడవ. ఈ మధ్యలో బిగ్ బాస్ అందరూ పిలిచాడు, ఇంకా రూల్స్ అని చెప్పాడు. మీ ఇష్టం ఉంటే ఉండే, లేకపోతే పోండి బయటకని. వీళ్ళు ఎవరు పోలేదు, ఎందుకంటే వీళ్ళందరూ పోయాను. ఇక భయపడే వాళ్ళకి అవసరమా అదంతా ఆ మాటలన్నీ. కానీ వాళ్ళు నోరు కాస్త లిమిటేషన్లు పెట్టుకుంటే బెటర్. లిమిట్స్ లో పెట్టకపోతే బిగ్ బాస్ చూస్తాడు ఏదో టైంలో పీకి బయట వేస్తాడు. ఇంకా బయట వేస్తే వీళ్ళు ఊరు ఏమి చేయలేరు ఇంకా ఆయన్ని. ఎందుకంటే బిగ్ బాస్ వాళ్ళ ఇష్టం, అది వాళ్ళ గేమ్ షో. అది వీళ్ళు జస్ట్ పోవాలి, ఆడాలి, రావాలి అంతేను. ఇంకా పోయి ఆడి పని చేసి వచ్చే వాళ్ళకి ఎందుకు చెప్పండి ఇవన్నీ, అంతే కదా. ఓనర్ అతను, వీళ్ళు ఏముంది పని వాళ్ళు లెక్క. వీళ్ళు పోయారా, ఏళ్ళ పని వీళ్ళు చేసారా, వచ్చారా, పని చేసిన డబ్బులు తీసుకున్నారా. పైగా సెలబ్రిటీ లెవెల్స్ వస్తున్నాయి, పైగా డబ్బు బాగా ఎక్కువ ఇస్తున్నాడు. ఇంక ఏం కావాలి చెప్పండి. సరే, ఇంకా 18వ రోజు ఫినిష్ అయిపోయింది. ఇంకా 19వ రోజు ఇంకా మార్నింగ్ అందరూ 9 గంటలకి నిద్ర లేచారు. లేగానే ఇంకా డ్యాన్సులు వేస్తున్నారు. ఇంకా 10 అయింది. ఇదే డిస్కషన్ అనమాట, ఇది అని. ఇంకా 11 అయింది. ఇంకా వంట చేసుకున్నారు. ఇంకా వంట చేసుకుంటారు కూడా ఇదే గేమ్ షో డిస్కషన్. అంటే బిగ్ బాస్ కి చాలా మంది విక్కిలు నువ్వులు నవ్వడం, బిగ్ బాస్ మీద సెటర్లు వేయడు, జోకులేడు. ఇంకా మన అభయ్ నవీన్ అయితే చాలా బాధపడ్డాడు. ఎందుకంటే బిగ్ బాస్ అభయ్ నవీన్ ఎక్స్పెషల్లీ ఫోకస్ చేసాడు అనమాట. అభయ్ నవీన్ నువ్వు ముఖ్యంగా ఆడితే ఆడు, లేకపోతే బయటకు పో అని చెప్పాడు. ఎందుకంటే అభయ్ నవీన్ కూడా బిగ్ బాస్ మీద భయంకరంగా జోకులు, నువ్వు మనిషివేనా అసలు, ఎవడు నువ్వు అంటే అది ఇది మాట్లాడు. ఎందుకంటే ఓనర్ల మీద మనం అలా మాట్లాడితే ఎక్కడైనా సరే, మనం ఏ ఫీల్డ్ అయినా సరే, మనకు పని ఇచ్చిన ఓనర్ల మీద మనం సెటైర్లు వేసినా, జోకులు వేసినా అంటే వాళ్ళు పడలేరు అనమాట. ఎందుకంటే వాళ్ళు చెయ్యని తప్పు కూడా మనం ఏదంటే అడిగితే అది ఎవరు కూడా ఓడ్చుకోలేరు. పైగా బిగ్ బాస్ అయితే అస్సలు ఓడ్చుకోలేడు. ఎందుకంటే అన్ని ఎక్స్పెషల్లీ అన్ని ఫెసిలిటీస్ ఇచ్చి, అంతంత డబ్బు ఇచ్చి ఏం కావాలి చెప్పండి. ఇంకా మన అభినయం కూడా కొంచెం ఫీల్ అయ్యాడు. కానీ అతని మాటల్లో, తన కళ్ళల్లో పశ్చాత్తాపం అయితే లేదు అసలు. బిగ్ బాస్ మీతో నేను మాడాలి అన్నాడు, కానీ బిగ్ బాస్ అయితే మాట్లాడే ఛాన్స్ అయితే ఇవ్వట్లేదు. ఇంకా వీళ్ళంతా ఇంకా అదే టాపిక్ గురించి మాట్లాడుతూనే ఉన్నారు. అంటే బిగ్ బాస్ మనం అలా అన్నాడు, ఇలా అన్నాడు, మనల్ని బయట ఉన్నాడు, వచ్చి మనడు. అబ్బా ఇంకా కామెడీ ఇది. వీళ్ళకి మళ్ళీ ఇంకా ముందు ఉంటుంది వీళ్ళకి. ఎందుకంటే వీళ్ళకి విక్కి చేసి లాగలేదు అనమాట. పైగా ఈ కామెంట్లు చేసేది అంటే సెటర్ లేడు, జోకు లేడు, కించపరిచి మాట్లాడడం, తక్కువ చేసి మాట్లాడడం. ఇంక వీళ్ళకి ఉంటుంది అనమాట. వీళ్ళకి ముందు ఇంకా మధ్యాహ్నం 12 అయింది. బిగ్ బాస్ అందరు రమ్మనడం. ఇంకా ఈ కోడిగుడ్లాట, ఈ పద్మావతి 2.0 అనేది క్లోజ్ అయిపోయింది. ఇంకా ఒక ఎర్ర గుడ్డు గురించి మాట్లాడుకోవాలి. ఆ ఎర్ర గుడ్డు మన నిఖిల్ అన్న దగ్గర ఉంది. మన నిఖిల్ అన్న ఆ ఎర్ర గుడ్డు ఎవరికైతే ఇస్తాడో వాళ్ళు చీఫ్ కంటైనర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే చీఫ్ కంటైనర్ అయితే మాత్రం ప్రతి గేమ్ మీద తను చీఫ్ అవుతాడు, తన ఇష్ట ప్రకారం చేయొచ్చు అనమాట. ఇంకా మన సోనియాకి ఇచ్చాడు. అంటే సోనియా నాకు ఇవ్వు కిర్రా సీత కూడా నాకి అంటుంది. మిగతా టీంలో ఉండే వాళ్ళందరూ కూడా నాకు ఇచ్చేసి అన్నారు. కానీ నిఖిల్ అందరి గురించి బాగా ఆలోచించి ఎవరికి ఇవ్వాలో చూసి మన సోనియా చేతులు పెడితే కొద్దిగా బాగుంటుందని. ఎందుకంటే సోనియా ఎమోషనల్స్ కి కాస్త వాల్యూ కాస్త తక్కువ ఇస్తుంది. కానీ ఏంటంటే మధ్యలో కొద్దిగా ఓవరాక్షన్ కూడా చేస్తుంది. కాబట్టి ఏంటంటే కాస్త చదువుకున్న అమ్మాయి, పైగా లాయర్ అయిందట, ఏదేదో మైండ్ పరంగా కొన్ని టెక్నిక్ కోర్సులు కూడా చేసిందట, ఆర్జీవి దగ్గర కూడా చేసిందట, ఇంకా రకరకాలుగా. సరే, ఇంకా సోనియా పెద్దది కాబట్టి వయసులో తన చేతికి ఇచ్చాడు. కానీ బిగ్ బాస్ ఒక కండిషన్ అయితే పెట్టాడు. నువ్వు చీఫ్ కంటైనర్ అవ్వాలంటే మీ ఇద్దరికి ఒక టాస్క్ అయితే ఉంటుంది, గేమ్ టాస్క్. ఎవరికి? మన నిఖిల్ అంటే మన సోనియా భోజులకి. నువ్వు నిఖిల్ ఓడిస్తే మాత్రమే నీకు చీఫ్ కంటైనర్ అయ్యే ఛాన్స్ ఇస్తాం అని చెప్పారు. అప్పుడు ఏమైందంటే ఇంకా గేమ్ పెట్టాడు. ఇంకా మన సోనియా ఓడిపోయింది, మన నిఖిల్ అనేది గెలిచాడు. అదేమన్నా ఫిజికల్ గేమా? కాదు, మైండ్తో టెక్నిక్తో ఆడాలన్నమాట. అది కూడా గెలవలేకపోయింది. గెలవకపోవడం కాకుండా మళ్ళీ గేమ్ అయిపోయిన తర్వాత బిగ్ బాస్ ఆమె తీసేసాడు. ఇంకా మన నిఖిల్ అనే చీఫ్, అంటే మెయిన్ చీఫ్ మన నిఖిల్ అనే, చీఫ్ కంటైనర్ మన నిఖిల్ అనేను. ఇంకా దీని మీద కూడా మళ్ళీ ఎందుకు జోక్ లేడు. వీళ్ళందరికీ ఛాన్స్లు అయితే వచ్చాయి. మీకు చీఫ్ అవ్వాలంటే, మీరు చీఫ్ అవ్వాలంటే గేమ్స్ గెలవండి. గేమ్స్ గెలిస్తేనే, బాగా ఆడితేనే మీకు చీఫ్ అయ్యే ఛాన్స్ ఇస్తామని చెప్పాడు. వీళ్ళు గెలవరు, మైండ్ పెట్టి ఆడరు, ఏమి చేయరు. అతను అంత కష్టపడాడే
అన్ని చేసి కూడా అతని ఎమోషనల్స్ పాపం కంట్రోల్ చేసుకొని అందరికి మంచి చేయాలని ఉద్దేశంతోనే ఆయన ఫిజికలీ కష్టపడి మైండ్ పరంగా అందరితో గెలిచి ఎవరేమన్నా ఏం పడించుకోకుండా అన్ని చేసినా కూడా గొడవ పోకుండా వీళ్ళు అతన్నే నిఖిల్ని తిప్పి పోవడం. దయచేసి అందరూ నిఖిల్కి ఓటేద్దాం. నిఖిల్ అన్న నామినేట్ అయితే మాత్రం ఖచ్చితంగా మనం అంతా నిఖిల్ అనికి ఓటేద్దాం. ఎందుకంటే అతను మాత్రం స్వార్థం లేకుండా ఎవరిని తక్కువ వచ్చిన వేయకుండా అందరిని సమాన దృష్టితో చూస్తున్నాడు. పైగా అందరూ కూడా అతనిలాగా పైకి రావాలని అతను చూస్తున్నాడు కాబట్టి మనం నిఖిల్ అనికి ఓటేద్దాం. మిగతా ఎవరికి ఓటు అయితే వేయద్దు ఇంకా. ఎందుకంటే వాళ్ళ మైండ్లు వాళ్ళ ఆలోచన చూసాం మనం. అబ్బాబ్బా ఏందయ్యే ఎంతసేపు మనిషిని తొక్కేద్దాం అనే తప్ప అరే ఆడదామే గేమ్ ఆడి గెలుద్దామే అనేది ఎవరికైతే లేదు అసలు. కానీ మన నిఖిల్ అని ఒక్కడికే ఉంది. ఇంకా చూస్తుండగా టైం 4 గంటలైంది. ఇంకా ఆ టైంలో అందరూ భోజనం చేస్తున్నారు. వాళ్ళు చూడండి, వాళ్ళు మధ్యాహ్నం ఎప్పుడు 12 గంటలకు వంట చేసుకుంటారు, 4 గంటలకు భోజనం చేస్తారు. అంటే టైమింగ్స్ లేవన్నమాట. ఒకవేళ టైం ఉన్నా సరే వీళ్ళు ఎగ్గొట్టుందని వీళ్ళందరికీ పూట కిచెన్ ఇచ్చి వండుకొని తినంటారు. పూట కరెక్ట్ గా పర్ఫెక్ట్ ఆయన తినండి అని చెప్తే ఆ పూటకి ఎగ్గొట్టేస్తారు. ఏదో ఫీల్ అవుతారో ఒకరు అలగతారంట, గొడవ పడతారంట. గొడవ పడితే ఎవడకు పగులు. గేమ్లు దిగినంతసేపు గేమ్ అంతే. ఒక దగ్గర పని చేసినంతసేపు పని చేయాలి అంతే. అంతేగాని ఎమోషనల్స్ వాల్యూ ఇస్తాం అవన్నీ అవసరం చెప్పండి. సరే ఇంకా అయింది ఏదైంది, ఇంకా తింటున్నారు. ఇంకా తర్వాత 5 గంటలైంది. 5 గంటలకి మన సోనియా మన నిఖిల్ని అబ్బాబ్బా టార్చర్ పెట్టేస్తుందట. ఇంకింత కాదని ఇంకా నిఖిల్ తట్టుకోలేకపోతున్నాడు అనమాట. పైగా నిఖిల్ టీంలో 4 లేడీస్ ఉండడం వల్ల ఎక్కడ పోయినా సరే ఒకటే ఏడుపులు నాకు చీఫీ అని ఇస్తాను మీ అందరికి చూసే కదా ఇస్తామని చెప్తే ఎవరు వింటలేదు. అతను టార్చర్ పెట్టేస్తున్నారు. ఇంకా మన నిఖిల్ అభినయ్ దగ్గరికి వెళ్ళి డిస్కషన్ పెడుతున్నాడు అనమాట. అంటే తన బాధ చెప్తున్నాడు అభినయ్తో. ఏందిరా ఇలా చేస్తున్నారా మావా, ఏందిరా ఈ సోనియా గాని కిర్రా సీత విష్ణుప్రియ చంపేస్తున్నారు వీళ్ళను అని చెప్తున్నాడు. ఇంకా చూస్తూ టైం ఇంకా 7 అయింది. ఇంక ఇదే డిస్కషన్ అనమాట. మళ్ళీ మన నిఖిల్ తట్టుకోలేకపోతుంది. ఇంకా 8 గంటలు అయితే మన సోనియా నిఖిల్ సిగరెట్ తాగొద్దని పట్టుకొని గట్టిగా ఏడ్ చేస్తుంది. ఆడి సిగరెట్ అయితే ఈమెకి ఏదో అర్థం కావట్లే. ఏందో ఇయ్యాలది అసలు ఏందో అర్థం కాదు. ఆ సోనియాని, ఆ పృథ్వీరాజ్ని, ఆ యశ్మిని అందరినైతే బయట వేసేయాలి. ఏం దీళ్ళు ఇవాళ మైండ్ లేదు అబ్బా పిచ్చికి చేస్తారు. ఇంకా చూస్తున్న టైం ఇంకా అర్ధరాత్రి 12 అయిపోయింది. ఇంకా ఆ టైంలో తింటున్నారు అందరూ. ఇంకా మన సోనియానంట మన నిఖిల్ నువ్వు తిన్నావో లేదని అడగలేదంట. దానికి మన సోనియా బాగా ఫీల్ అయిపోయింది, హట్ అయిపోయింది. మన నిఖిల్ని బంధించేస్తుంది అనమాట. మళ్ళీ చూపుతో ఇంక ఏదైనా ఈ తలకాయ అయిపోయి మళ్ళీ అభినయ్ కాడ పోవడం. మళ్ళీ నిఖిల్ ఒకటే బాధ అనమాట. ఇంక ఎందుకు ఈ నిఖిల్ ఎంత ఫీల్ అవుతాడో అర్థం కాదు. అతనికి ఏం మాత్రం ఆడుకుంటా పోతే అయిపోద్ది. అంటే అతని ఎమోషనల్స్ కి వాల్యూ ఇవ్వడం అనమాట. అలా వాల్యూ ఇవ్వడం ఇంకా ఆ మాదిరిగా అతను మరి ఫీల్ అవ్వడం ఎందుకు చెప్పడం. ఇంకా చూస్తుండగా ఇంకా 12:30 క్లోజ్ అయిపోయింది. నేను కాసేపు 1 గంట సేపు లైవ్ చూశాను. లైవ్ చూస్తే మళ్ళీ మన సోనియా మన నిఖిల్ని చూపులతో బందీ చేస్తున్నాయి. ఇంకా అయ్యా బాబు ఏంటంటే తన చూపులతో వేసి కొట్టేస్తుంది, పట్టేస్తుంది, కట్టేస్తుంది. బాబా మనోడైతే పాపం తిక్కమడతాడు అయిపోతున్నాడు. ఇంకా ఇటు కాదనుకొని ఇంకా లేచేసాడు, అక్కడి నుంచి దుబ్బేసాడు. పైగా సోనియా ఇలా చేయడం కరెక్ట్ అయితే కాదు. ఇది సోనియాకి అయితే ఎవరు ఓటేకంటే ఇంకా చూస్తుండగా ఇంకా 12:30 దాటింది, 12:40 అయింది. ఇంకా లైవ్ అయితే క్లోజ్ అయిపోయింది అనమాట. ఈ ఫ్రైడే కాబట్టి లైవ్ క్లోజ్ అయిపోయింది. ఇంకా సాటర్డే ఇంకా ఈ రోజు నైట్ ఇంకా ప్రోగ్రామ్ ఉంది. ఈ రోజు రేపు 10:30 నుంచి లైవ్ మళ్ళీ వదిలేస్తాడు. ఇంకా చూస్తూ ఉన్నాం. ఇంకా కొత్త అప్డేట్లు అన్ని తీసుకొచ్చి మీకు చెప్పేస్తుంటాను. మీకేం డౌట్లు ఉంటే నాకు వెంటనే కామెంట్ చేసేయండి, నేను వాటిని క్లియర్ చేస్తాను.